శ్రీ విలంబినామ సంవత్సరంలో ఆఖరి మాసమైన పాల్గొన మాసంలో చివరి అమావాస్యను కొత్త అమావాస్యగా పిలుస్తారు. దీని తరువాత తెలుగువారి నూతన సంవత్సరమైన ఉగాది ప్రారంభమవుతుంది. మానవ జీవితంలో ఎన్నో రకాల కష్టాలు బాధలు ఉంటాయి. అమావాస్య ముందు వచ్చే గురువారం నాడు ఇలా చేయటం వలన మీకు ఉన్న సకల దోషాలు సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. అమావాస్య ముందు వచ్చే గురువారం రోజున ఈ క్రియను చేయటం వలన ధన సంబంధమైన ఆరోగ్య సంబంధమైన బాధలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. గురువారం నాడు దగ్గరలోని రావి చెట్టు లేదా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి పసుపు రంగు దారంతో 27 సార్లు ఆ చెట్టు చుట్టూ చుట్టి ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేశాక ఆ రావి చెట్టు నుండి 5 రావి ఆకులు లేదా రావి కొమ్మలు తీసుకొచ్చి పసుపు రంగు దారంతో ఇంటి ముందు సింహద్వారానికి కట్టాలి. 27 సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీరు స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని స్మరించాలి. ప్రదక్షిణలు ముగిశాక గురువారం నాడు మీ ఇంట్లో రాహుకాలంలో రాహుకాల దీపం వెలిగించాలి. అది కూడా స్వయంగా మీరు ప్రమిదను తయారు చేసి వెలిగించాలి. ముందుగా పుట్టమట్టి లేదా వేరే ఏదైనా మట్టి తీసుకొని పాలు పోస్తూ ముద్దలాగా చేసి ప్రమిద ఆకారంలో తయారు చేసుకోవాలి. ఇలా 9 ప్రమిదలు చేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి ఆవు నెయ్యి పోసి 3 వత్తులు చొప్పున ఒక్కొక్క దీపంలో పెట్టి శ్రీ మహాలక్ష్మి కుబేర స్వరూపంగా ఆ దీపాలను భావించి వెలిగించాలి. ఆ తరువాత ధూపం వేసి మరొక దీపం వెలిగించి ఈ 9 దీపాలకు దీపారాధన చేసి మినప్పప్పు గారెలు 19, పూర్ణం బూరెలు 18 నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయలేని వారు పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. స్వర్ణాకర్షణ భైరవ మంత్ర జపం చేస్తూ పుష్పాలతో దీపాలకు అర్చన చేయాలి. అలాగే వాటి ముందు కొన్ని తులసి నీళ్లు అక్షింతలను ఉంచి వాటిని మీ కుటుంబమంతా తీర్థంలా తీసుకొని అక్షింతలను శిరస్సు పైన వేసుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు నీళ్లు పండ్ల రసాలు ఆహారంగా తీసుకోండి. నేలపైన పడుకోండి. సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి. మంత్ర జపం చేస్తూ మీ కష్టాలు తొలగిపోవాలని సంకల్పం చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న సకల పాపాలు సర్వదోషాలు తొలగిపోతాయి. కావున మీరు కూడా అమావాస్య ముందు వచ్చే రేపు గురువారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.